మార్చి 14న ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కమిటీలను ఎన్నుకోవడం జరిగినది. సిఎల్సి నుంచి ఎం శ్రీనివాసు సమన్వయకర్తగా ఉండగా, డిఎల్ఎఫ్ నుండి ఇందిరా, పీకేఎం నుండి రాణి, సిఎంఎస్ నుండి జయక్క, ఐఎఫ్టియు నుండి మల్లేష్, ఐఏపిఎల్ సురేష్ కుమార్, పీడిఎస్యు నుంచి మహేష్, ఏబిఎంఎస్ నుంచి సత్య, టీపీఎఫ్ నుంచి రాంబాబు, పీడిఎం నుంచి రవి మొదలగు వారు కన్వీనర్స్గా ప్రకటించారు. ఈ వేదిక భావజాల వ్యాప్తికి పనిచేస్తుంది. ఆయుధాలు కలిగి ఉండటం తప్పు అయితే ఆయుధాలతోటి ప్రదర్శనలు చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ వారిపైన ఎందుకు దాడి చేయట్లేదు, ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళను శిక్షించట్లేదని ప్రశ్నిస్తుంది ఈ వేదిక. ప్రజలను పీడించే వారికి ఆయుధాలు ఏ విధంగానైతే ఇస్తుందో అదే రాజ్యాంగ ప్రకారం ప్రజలకు తమ ఆత్మరక్షణార్థం ఆయుధాలు అందివ్వాలని డిమాండ్ చేస్తుంది వేదిక. ఈ దేశ ప్రజల, ఆదివాసీల రక్షణ కోసం ఐక్యంగా పోరాడదాం రండి అంటూ పిలుపునిస్తుంది వేదిక. సిఎల్సి నారాయణ లక్ష్మణ్ గారి అధ్యక్షతలో జరిగింది ఈ సమావేశం. అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఉద్యమానికి సంఘీభావంగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఈరోజు సిటీ కమిటీ హైదరాబాద్ జిల్లా కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ వివరాలు ఈరోజు కన్వీనర్స్ కమిటీగా ఏర్పడింది. కన్వీనర్స్గా దళిత లిబరేషన్ ఫ్రంట్ నుండి ఇందిరా, ప్రజాకళా మండలి నుంచి రాణి, చైతన్య మహిళా సంఘం నుంచి జయక్క, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నుండి రవి, ఐఎఫ్టియు నుండి మల్లేష్, ఐఎఫ్పిఎల్ నుండి సురేష్ కుమార్, పీడిఎస్సి నుంచి మహేష్, అమరుల బంధుమిత్రుల సంఘం నుంచి సత్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నుంచి రాంబాబు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు. కో కన్వీనర్లుగా మిగతా ప్రజా సంఘాల భాగస్వామ్య సంస్థలైనటువంటి నాయకులు, కార్యకర్తలు కో కన్వీనర్స్గా వ్యవహరిస్తారు. ఇది ఆదివాసులపై మారణ హోమాన్ని ఆదివాసులపై జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని నిలిపివేయాలి, సహజ వనరుల దోపిడీని నిలిపివేయాలి, పర్యావరణాన్ని రక్షించుకుందాం, అక్కడ ఉన్నటువంటి క్యాంపుల్ని ఎత్తివేయాలి అనే ఒక లక్ష్యాలతో ఈ కమిటీ పనిచేస్తుంది. దీనికి సమన్వయకర్తగా సిఎల్సి నుంచి శ్రీనివాస్ ఉంటారు. ప్రజలందరూ కూడా ఇంకా ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి హననాన్ని ఆపడంలో మీ వంతు బాధ్యతగా మీరు కూడా ఉండాలి అనేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా సంఘాలు కూడా, ప్రజాస్వామికవాదులు కూడా ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడిని వ్యతిరేకించాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాలంగా మధ్య భారతంలో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసుల మీద విపరీతమైన హరణం కొనసాగుతున్నది. అది ఇంకా ఉధృతం చేస్తూ గత జనవరి 2021 నుంచి మార్చి 31, 2026 వరకు మొత్తం ఉద్యమాలు లేకుండా దాంట్లో భాగంగా ఇప్పుడు 480 మందికి పైగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఊడక పెట్టుకుంటాం వెళ్తాం అని చెప్పింది. దాంట్లో మేజర్గా ఆదివాసీ గూడాల నుంచి హక్కు నుంచి వాళ్ళు చంపుతున్నారు. దీనివల్ల ఆదివాసుల హక్కులు, వాళ్ళ పోరాటాలన్నీ హరించివేయబడుతున్నాయి. గత సంవత్సరం ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ కమిటీలో కూడా వేదిక ఏర్పడ్డది. దానికి సమన్వయకర్తగా ఖచ్చితంగా వేదిక చేసుకునే అన్ని కార్యక్రమాలను హైదరాబాద్ను పాల్గొనేటట్టు చేయాలని ప్రజలందరూ దీనికి మద్దతు ఇచ్చి ఆదివాసులు జరిగే హరణాన్ని ఖండించడానికి గుర్తు కలపాలని చెప్పి ప్రజల యొక్క మనుగడ, వారి యొక్క సంక్షేమమే ఆలోచించాలి. కానీ ఇవాళ దేశ ప్రజలను డెడ్లైన్ పెట్టి మరి 1 సంవత్సర కాలంగా 400 పైగా హత్యలు చేయడం, అందులో 300 మంది ఆదివాసులే, అందులో 100 మందికి పైగా మహిళలు ఉండడం, 600 పోలీస్ క్యాంపులు అంటే
పోలీస్ క్యాంపులన్నీ కూడా క్యాంపులు ఉన్న చోట గతంలో కానీ ఇప్పుడు కానీ మనం చూస్తూనే ఉన్నాం. మహిళల అత్యాచారాలు జరగడం అనేది పరిపాటి అయిపోయింది. అంటే అవన్నీ కూడా అత్యాచార కేంద్రాలుగా ఉన్నవి. ఇంత బాహటంగా ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయట న్యూస్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ అధికారుల ప్రకటన ద్వారా కూడా కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. కానీ ప్రజాస్వామికవాదులందరూ కూడా ఇట్లాంటి విషయాల పట్ల ఆలోచించాలి, స్పందించాలి. ఒక అడుగు ముందుకేసి ప్రజాస్వామికవాదులైనటువంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలుగా రాష్ట్రంలో ఆదివాసులను అణచివేసి మారణ హోమాన్ని జరుపుతున్నటువంటి ప్రభుత్వాలకు విషయాన్ని చేరే విధంగా ప్రచారంలోకి తీసుకురావడం, వాళ్ళ యుద్ధానికి, వాళ్ళ పోరాటానికి సంఘీభావం పలికే విధంగా ఆదివాసుల హక్కుల పోరాట సంఘీభావ కమిటీ రాష్ట్రంలో ఏర్పడి వివిధ జిల్లాలలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకున్నది. అదే నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ జిల్లాలో కూడా వివిధ ప్రజా సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళంతా సమావేశమై హైదరాబాద్ జిల్లా కమిటీ ఏర్పడింది. దాంట్లో చైతన్య మహిళా సంఘంగా మేము భాగస్వామ్య సంఘం మరియు కన్వీనర్లో కూడా ఒక కన్వీనర్గా ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్ అంటే ఇవాళ రాష్ట్ర రాజధాని మరియు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా ఇది తొంగి చూసే వైపుగా పెద్ద నగరం కూడా, ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతము మరియు వివిధ సంఘాలు కలిగినటువంటి ప్రాంతము, మీడియా అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లా కమిటీ విస్తృతంగా ఈ విషయాన్ని ఆదివాసుల పట్ల అణచివేతను కానీ, మారణ హోమాన్ని కానీ, ప్రభుత్వం చేపట్టినటువంటి అనైతికమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలను ప్రజలందరికీ చేరే విధంగా ఈ కమిటీ పనిచేస్తుంది. దాంట్లో చైతన్య మహిళా సంఘంగా మా శక్తి మేరకు మేము కూడా భాగస్వామ్యమై ఈ వేదిక తరఫున పనిచేస్తామని తెలియజేస్తాం.